ఈ శ్రీ శక్తి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ కు స్వాగతం సుస్వాగతం అందరికి. ముందుగా మనందరి గురువు గారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకిను పత్రి మేడం గారికి నా ఆత్మపూర్వక ధ్యానాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇక్కడున్న ప్రతి ఒక్క ఆత్మస్వరూపులందరికీ కూడా నా ఆత్మపూర్వక ధ్యానాభివందనాలండి. అలాగే నాకు నా కుటుంబ సభ్యులందరికీ కూడా ఎవరైతే నాకు సపోర్ట్ చేస్తూ వస్తున్నారో, ఈ వీడియోస్ చూస్తూ కూడా నాకు సపోర్ట్ చేస్తూ వీక్షిస్తూ వస్తున్నారో, వీక్షించబోతున్నారో వారందరికీ కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. సో ఈ రోజు మనకు హొస్పేట్ నుండి మీనా మేడం గారు సిద్ధంగా ఉన్నారు. వారి జ్ఞానాన్ని అందివ్వడానికి గత 20 ఏళ్లుగా ఈ ధ్యాన మార్గంలో ఉంటూ పుస్తక పఠనం చేస్తూ వారి సాధనలో ఇలా ముందుకు వెళ్తూ వస్తున్నారు. అలాగే వారి లైఫ్ పర్పస్ ఏంటో తెలుసుకున్నారు కనుకనే అందులో భాగంగానే 16 వర్క్ షాప్స్ చేశారండి. వారు ప్రెగ్నెంట్ ఉమెన్స్ కొరకు. సో ఆ వర్క్ షాప్స్ లో మేము కూడా పార్టిసిపేట్ అయ్యాము. మా అమ్మాయి కూడా అయ్యింది, తను కూడా. సో ఎంతో లబ్ధి పొందాం మేము, ఆ జ్ఞానాన్ని అందుకున్నాం మేడం గారి ద్వారా. సో ఈ రోజు ఈ మన ఛానల్ ద్వారా మేడం గారి జ్ఞానం అందుకోవడం మన అదృష్టం. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా అష్ట పుష్పాలంటూ మన ముందుకొచ్చారు వారి జ్ఞానాన్ని అందివ్వడానికి. మరి ఈ ఆధ్యాత్మిక మార్గంలో అష్ట పుష్పాలంటే ఏంటి అవన్నీ మనం కూడా మేడం గారి ద్వారానే ఆ జ్ఞానాన్ని మనం కూడా అందుకుందాం. ఓకే, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మేడం గారిని ఇన్వైట్ చేసేసుకుందాము ఫ్రెండ్స్. మ్యామ్, ఈ శ్రీ శక్తి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ కు మీకు స్వాగతం. థ్యాంక్ యూ మేడం. ఓవర్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్. స్త్రీ శక్తి ఛానల్ వీక్షణ చేస్తున్న అందరికీ కూడా నా నమస్కారాలు. అలాగే ముందుగా మనందరి గురువైన బ్రహ్మశ్రీ సుభాష్ పత్రి గారికి, గురుమాత స్వర్ణమాల పత్రి గారికి నా ఆత్మాభినందనలు తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేసుకుందాం మాస్టర్స్. సో టాపిక్ అయిన తర్వాత మనం మెడిటేషన్ చేసుకుందాము. ఎందుకంటే సో మన క్లెన్స్ అవ్వాలి ఫస్ట్. మన మనస్సు, మన ఇంటలెక్ట్ ఇవన్నీ క్లెన్స్ అయినప్పుడే ఆ ధ్యానం అనేది సక్రమంగా జరుగుతుంది అన్నమాట. ఉన్నత స్థితికి మనం వెళ్ళగలుగుతాం. ఓకే, సో ఈరోజు మనం తెలుసుకునే చాప్టర్ సబ్జెక్ట్ అంటే అష్టపుష్పాలు. సో అష్టపుష్పాలు అనడం కన్నా మన యూనివర్సల్ లాస్ అన్నమాట. ఇంకా ఇవన్నీ కూడా మన అంటే ఇప్పుడు మనం తెలుసుకున్నవి కాదు. మన సనాతన ధర్మంలో ఆటోమేటిక్గా భగవద్గీతలో కావచ్చు, సనాతన ధర్మంలో కావచ్చు, వీటన్నిటిని ఎంతో చక్కగా వివరించారనమాట. మనం కేవలం వాటిని శ్లోకాలుగా మాత్రమే మనం అర్థం చేసుకున్నాం. సో కొద్దిగా డీపర్ లెవెల్లో అర్థం చేసుకుంటే అది మన లివింగ్ నేచర్ ఎలా ఉండాలి అని ఎంతో స్పష్టంగా వివరించారనమాట. వాటిని మనం ఎంత తెలుసుకుంటామో వాటిని మనం హ్యాబిట్ చేసుకుంటే, అలవాటు చేసుకుంటే సో మన లైఫ్లో ఎంతో చేంజెస్ మనం తీసుకొని రావచ్చు. ఓకే, సో ఆ యూనివర్సల్ లాస్ అష్టపుష్పాలు అంటే ఏంటి, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఇన్నర్ నేచర్ అనుకోవచ్చు, వాటి గురించి మనం తెలుసుకుందాం. ఓకే, సో ఉత్తర గీతలో ఒక శ్లోకం ఉంది. కోటి పూజ సమం స్తోత్రం, స్తోత్ర కోటి సమం జప, జప కోటి సమం ధ్యానం, ధ్యాన కోటి సమం లయ. అంటే కోటి పూజలు చేస్తే ఎంత శక్తి, ఎంత పుణ్యం మనం పొందుతామో ఒక జపం చేసినప్పుడు అంత పుణ్యం పొందుతామన్నమాట. అలాంటి కోటి జపాలు చేస్తే ఎంత పుణ్యం వస్తుందో, ఎంత శక్తి వస్తుందో ఒక్క ధ్యానంతో సమానం అని చెప్తారు. ఉత్తర గీతలో ఇది చెప్పబడిందనమాట. ఉత్తర గీత అంటే భగవద్గీత, అంటే యుద్ధ సమయంలో చెప్పిన విషయాలు భగవద్గీత. యుద్ధం తర్వాత చెప్పిన, కురుక్షేత్ర యుద్ధం తర్వాత చెప్పింది ఉత్తర గీత. ఎంత స్పష్టంగా తెలియజేస్తారనమాట. సో వాటిని మనకు అర్థమయ్యేలా స్పిరిచువల్ సైన్స్ రూపంలో పత్రి సార్ మనకి అందించారు. ఇక్కడ సార్ ఎప్పుడు చెప్తుంటారు ఒక అవేర్నెస్ అని చెప్పేసి, ఫర్గివ్నెస్ అని చెప్పేసి, సాధన, స్వాధ్యాయము, ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇక్కడ ఇస్తారనమాట. సో అవన్నీ కూడా అంటే అప్పుడు మనకు తెలియని లాంగ్వేజెస్లో, అది సంస్కృత్ కావచ్చు, శ్లోకాలలో కావచ్చు, ఒక లైక్ మనకి
మన మనసుకు అందని విధంగా అక్కడ చెప్పారు. ఓకే, మన జీవన విధానం ఎలా ఉండాలి అని చెప్పేసి. సో ఇది ఏమవుతుంది, పుక్కిట పురాణంలో ఒకరి నుండి ఒకరు వచ్చేసరికి దానిలో అర్థాన్ని మనం మర్చిపోయాం డీపర్ లెవెల్లో. మళ్ళీ పత్రి సారు ఆ ఉపనిషత్తుల సారాంశం కావచ్చు, భగవద్గీత సారాంశం కావచ్చు, వేదగల సారాంశం కావచ్చు, ఒకే ఒక కాన్సెప్ట్లో మనకు అందించారనమాట. ఇవన్నీ కూడా మనకు ధ్యాన మహాచక్రం వెళ్ళినప్పుడు ఒక స్టార్టింగ్ మనకి 17 days ఉండేది, 20 days ఉండేది, ఆల్మోస్ట్ 2 to 3 weeks ఉండేది అప్పుడంతా బాగానే. ఇప్పుడు తగ్గిపోయింది. సో ఆ టైం అంతా కూడా ఒకే కాన్సెప్ట్ని పదే పదే ఎన్నో విధాలుగా రిపీట్ చేసి మనకు అందించేవాళ్ళు. సో ఆ రోజు ఆ ఇయర్ సార్ ఏదైతే చెప్పారో ఆ కాన్సెప్ట్ ఒకటే ఉంటుంది, ఒకే సెంటెన్స్ ఉంటుంది, దాన్ని తిప్పి తిప్పి చెప్పించేవారు అనమాట. మనతో రిపీట్ చేయించేవారు, ఎంతో డీపర్ లెవెల్లో ఎక్స్ప్లెయిన్ చేసి ఒకే ఒక సెంటెన్స్ని మనకి రిపీట్ చేస్తూ చేస్తూ చెప్పించేవారు. ఆ చెప్పిన కాన్సెప్ట్ మనం ఒక 1 year ఫాలో అవుతూ వచ్చామనుకోండి, నెక్స్ట్ ఇయర్ ధ్యాన మహాచక్రం లోపు ఈ ఒక్క కాన్సెప్ట్ను మనం ప్రాక్టీస్ చేసామనుకోండి, సో మనలో ఎంతో మార్పు వచ్చేదన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ నాకు బాగా నచ్చిన కాన్సెప్ట్ ఏంటంటే నో ప్రాబ్లం కాన్షియస్. ఇది కరోనా పీరియడ్ టైం ముందు ఒకసారి వెళ్ళాం. ఎవ్రీ ఇయర్ మేము వెళ్తాము. 2013 నుండి మా ఫ్యామిలీ అందరూ అక్కడ అటెండ్ అవుతాం అనమాట. హైదరాబాద్లో జరిగే ధ్యాన మహాచక్రం అటెండ్ అవుతాం, అలాగే బుద్ధ పౌర్ణిమ బెంగళూరులో కూడా తప్పకుండా అటెండ్ అవుతాం. సో ఆ నో ప్రాబ్లం కాన్షియస్. సో మనం అనుకుంటాం ఎన్ని ప్రతి ఒక్కదాన్ని ప్రాబ్లంగా చూస్తూ ఉంటాం అనమాట. సో ఆ వచ్చిన దాన్ని మనం ఏమనుకుంటాం, ప్రాబ్లమ్సే రాకూడదు, మన మైండ్ సెట్ అలా ఉంటుంది. సో ఆ రోజు చెప్పిన కాన్సెప్ట్ ఏంటంటే నో ప్రాబ్లం కాన్షియస్. సో మీ భర్త మిమ్మల్ని కొట్టారు, తిట్టారు, సే నో ప్రాబ్లం. మీ ముందుగా వరదలు కొట్టుకొని వస్తున్నాయి, మీరు కొట్టుకొని పోవడానికి రెడీగా ఉంటారు, సే నో ప్రాబ్లం. ఇలా మాతో చెప్పించారనమాట. ప్రతి ఒక్కటి ఇలా ఎగ్జాంపుల్స్ చెప్పడము, నో ప్రాబ్లం, చేతులు ఎత్తి గట్టిగా చెప్పండి, నో ప్రాబ్లం, నో ప్రాబ్లం. సో నో ప్రాబ్లం కాన్షియస్, ఇలా అనమాట. ప్రతి ఒక్క సంవత్సరము అలాగే ఉంటుంది. యాక్చువల్లీ మామూలుగా అయితే ఎప్పుడు మా మైండ్ సెట్ ఎలా ఉండేదంటే, అక్కడికి వెళ్ళేసి వచ్చామంటే మాకు ఎంతో మంచి జరుగుతుంది అన్ని విధాల, నెవర్ మిస్ అనమాట. ఏ ఇయర్ కానీ మిస్ చేయకుండా వెళ్తాం కంపల్సరీ. నాకు సెకండ్ కూతురు 4 years 5 years అమ్మాయి నుండి నేను వెళ్తున్నాను అలా. సో మైండ్ సెట్ ఎలా ఉంటుంది, అక్కడ పోయి వస్తే నాకు ఏది ప్రాబ్లం ఉండదు అనుకొని మైండ్ సెట్ అలాగే ఉండదు అనమాట. మాస్టర్స్ చూసుకుంటారని అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత ఒక్కదైన తర్వాత ఒక ప్రాబ్లం అనమాట. ఏదో ఒకటి అంటే ఫైనాన్షియల్గా, ఫ్యామిలీ వైజ్ ప్రాబ్లమ్స్ అన్ని ఫేస్ చేస్తున్నా. నాకు అర్థం కాలేదు ఏంటి ధ్యాన మహాచక్రం పోయి వచ్చినప్పటి నుండి ఇలా జరుగుతుంది అని చెప్పేసి. ఒక్కసారి కళ్ళు మూసుకొని చూస్తే అప్పుడు చెప్పింది సార్ ఏంటి, నో ప్రాబ్లం కాన్షియస్. నాకు ఒక్కటే కాదు, ప్రతి ఒక్కరు సీనియర్ మాస్టర్స్ వాళ్ళ ఫ్యామిలీ నేను చూశాను కదా, కొన్ని విషయాల్లో లైక్ ఎంతో చేంజెస్ అనమాట వాళ్ళ లైఫ్లో. బట్ మేమెవ్వరూ కూడా ఏంటి అంటే ఆ ప్రాబ్లమ్ని ప్రాబ్లంగా మేము చూడలేదు. మన గురువు మాకు శిష్యుల్ని ఎలా ప్రిపేర్ చేసి వదులుతారో చూడండి, అలా అనమాట. సో ఆ కాన్సెప్ట్స్ అన్నీ ఇప్పుడు మళ్ళీ మనం భగవద్గీతను లేకపోతే ఉపనిషత్తులు ఇదంతా చదివినప్పుడు అన్నీ సార్ చెప్పిందే. సార్ ఎంత సింపుల్గా చెప్పారో అక్కడ అంత డీపర్ లెవెల్లో మనం అర్థం చేసుకుంటే అప్పుడు దొరుకుతుంది అనమాట. సో అలా నాకు చాలా నచ్చి ఏదో ఒక బ్లాగ్లో స్పీకింగ్ ట్రీ ఒక బ్లాగ్ ఉంది, దాంట్లో చదువుతున్నప్పుడు ఈ కాన్సెప్ట్ దొరికింది అనమాట. సో దాన్ని గురించి మనం తెలుసుకుందాం ఇప్పుడు. సో ఈశావాస్యోపనిషత్తులో ఫస్ట్ శ్లోకం ఎలా స్టార్ట్ అవుతుందంటే, ఇదంతా కూడా విష్ణువుతోనే నిండి ఉంది. ఈ విశ్వమంతా కూడా ఆ ఈశ్వరునితోనే నిండి ఉంది, అంటే ఆ విశ్వాత్మలో అంతా కూడా ఆ దైవత్వం అనేది నిండి ఉంది అని చెప్తారు. సో ఆ విష్ణువుకి మనం ఏం అర్పించాలి? ఇప్పుడు మనం చేసే పూజలు కానీ ఏం కానీ ఎలా చేస్తున్నాం? పండ్లు, పూలు ఇవన్నిటిని కూడా నేను దేవునికి అర్పిస్తున్నాను. పూజ అంటే ఏంటి? సమర్పణ భావన. సమర్పయామి, లైక్ ఇలా కదా మనం స్టార్ట్ చేసేది, నేను చేసేదంతా నీకోసమే అని చెప్పేసి.
ఏం చేస్తున్నారు? పూలు అర్పిస్తున్నారు, ప్రసాదం అర్పిస్తున్నారు, ఎవ్రీథింగ్. అది మనకు ఎక్కడి నుండి వచ్చింది? ఆ దేవుడే మనకి ఇచ్చారు. మళ్ళీ తిరిగి ఆ దేవునికి నేను అర్పిస్తున్నాను అనే భావనతో మనం ఉన్నామన్నమాట. సో ఇక్కడ పూజ అంటే ది డీపర్ మీనింగ్ ఏంటి? ఒక సమర్పణ భావన, సరెండర్నెస్. దేన్ని సరెండర్ చేయాలి? మన హృదయాన్ని సరెండర్ చేయాలి. సో ఏంటి అంటే ఇక్కడ మనందరం కూడా ఆ విశ్వాత్మ యొక్క ఒక అంశమే మనమందరం కూడా. సో ఒక ఓషో బుక్స్ చదివితే అక్కడ ఏమని చెప్పింటారు? వీఆర్ ఆల్ డివైన్ బీయింగ్స్, వీ కేమ్ హియర్ టు ఎక్స్పీరియన్స్ ద హ్యూమన్ లైఫ్. మనందరం కూడా దైవాత్మ స్వరూపాలు. ఇక్కడ మానవ జన్మ తీసుకొని అనుభూతి చెందడానికి ఇక్కడికి వచ్చామన్నమాట. ఓకే, సో ఆ దైవత్వమే మనమైనప్పుడు మనకు ఈ పూజలు అవసరమా? పూజలు చేయడం తప్పు కాదు నేను చెప్పడం. పూజతోనే మన లైఫ్ అనేది ఎండ్ కాకూడదు, దాన్ని మించి ముందడుగు వేయాలి. ఓకే, సో అక్కడ సమర్పయామి అన్నప్పుడు దేన్ని సమర్పిస్తున్నాం? ఎలా ఉంటే ఆ విష్ణువుకి మనము ఇష్టమవుతాము? మన హృదయాన్ని అక్కడ ఆయనకు అర్పించాలి. సో ఎలాగైతే ఆ విశ్వాత్మ ఈ భూమికి వచ్చిందో, ఆ వచ్చినప్పుడు ఎంత ప్యూర్ కాన్షియస్తో వస్తుందో, తిరిగి వెళ్ళేటప్పుడు అదే కాన్షియస్తో మనం అక్కడికి వెళ్ళాలి. సో దానికి మన సాధన ఎలా ఉండాలి? డైలీ 3 hours 6 hours మెడిటేషన్ చేస్తే సరిపోతుందా? నో. 1 hour మెడిటేషన్ కన్నా సార్ ఎప్పుడు చెప్తుంటారు, ఒక పక్షికి 2 రెక్కలు ఎలా ఉంటాయో, ఒకటి ధ్యానం అయితే ఇంకొకటి అవేర్నెస్. సో అవేర్నెస్ అంటే ఏంటి? ఇప్పుడు మనం 1 hour మెడిటేషన్ చేస్తాం, 23 hours ఎలా ఉండాలి? అది దానికి సార్ చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. సో ఆ అవేర్నెస్తో మనం మార్చుకోవాలన్నమాట. ఓకే, సో ఈ విశ్వమంతా దైవత్వంతో నిండి ఉంది. ప్రతి ఒక్కరిలో కూడా ఆ దైవత్వం అనేది ఉంది. దాన్ని మనం దర్శించగలగాలి. సో ఎలా దర్శిస్తాము? సో ఆ సమర్పణ భావనతో మన హృదయం ప్యూర్ కాన్షియస్తో మనల్ని మనం సమర్పించుకుంటే ఆయన మన పూజని మనల్ని తప్పకుండా స్వీకరిస్తారు. సో వాటిలో ఏంటి ఇంకా ఒక్కొక్క స్టెప్? మనకందరికీ తెలుసు, పుష్పాలు ఏంటి అంటే అహింస ప్రథమం పుష్పం. దేవునికి సమర్పించాల్సిన పుష్పాలలో ఫస్ట్ పుష్పం అహింస. అహింస ప్రథమం పుష్పం ఇంద్రియ నిగ్రహం. సో అహింస అనేది ఫస్ట్ ప్రిఫరెన్స్. ఇక్కడ మీరంతా చెప్పచ్చు, అహింస అంటే మేమంతా ధ్యానం చేస్తాం, మేమెవ్వరూ కూడా నాన్ వెజ్ తీసుకోము, మేమంతా కూడా అహింసావాదులే అని చెప్పచ్చు. వెరీ నైస్. బట్ అహింస అనేది 2 రకాలు ఉంటాయి, పరహింస, స్వహింస. సో పరహింస అంటే ఏదే ప్రాణిని కానీ మనం హింస చేయకూడదు. సో ఆపోజిట్ పర్సన్ ఎలాంటి ప్రాబ్లమ్స్ మనకు వచ్చినా మన నుండి వాళ్ళకు ఎలాంటి హింస కూడా ఇవ్వకూడదు. అలా అంటే హింస అంటే మాట నుండి కానీ చేతుల నుండి కానీ. సో మనం ఎలాంటి హింసనివ్వకుండా, హింస చేయకుండా మన ప్రవర్తన ఉండాలి, ప్రవర్తనతో ఉండాలి. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. హింస అంటే ప్రాణులను హింసించడం ఒక్కటే హింస కాదు, ఆపోజిట్ పర్సన్ని ఎలాంటి మాటలతో కానీ చేతులతో కానీ హింసించకూడదు. ఇది పరహింస. సో నెక్స్ట్ వచ్చేసి స్వహింసే. చాలామందికి ఏంటి అంటే, సో ఈ మెడిటేషన్కి రావడం ముందు ఎలా ఉండేది అంటే, మనం ఎప్పుడు కూడా మన గురించి మనం ఆలోచించమన్నమాట. ఒకటి ఏం చేస్తాం, ఆపోజిట్ పర్సన్ గురించి ఆలోచిస్తాం. అంతేకాకుండా ఆపోజిట్ పర్సన్ గురించి ఆలోచించేంత వరకు ఓకే, ఇంకా ఎక్కువగా ఏమవుతుంది అంటే ఆపోజిట్ పర్సన్ నా గురించి ఏం ఆలోచిస్తున్నాడు, ఇలా మనల్ని మనం కంపారిజన్ చేసుకుంటూ మన గురించి ఆలోచించకుండా ఇతరుల గురించి ఆలోచిస్తూ వాళ్ళు మన గురించి ఏం ఆలోచిస్తున్నారో దానికి ఇంపార్టెన్స్ ఇస్తూ మన వాల్యుబుల్ టైంని మనం వేస్ట్ చేసుకుంటున్నాం.
సో ఇక్కడ మనం మనల్ని సరి చేసుకోవాలి మాస్టర్స్. ఇంకొకరి గురించి ఆలోచించడం అవసరమా? ఒక్కసారి ఆలోచించండి, అది ఎంతవరకు కరెక్ట్, దాని నుండి మనకి ఏం దొరుకుతుంది. సో ఒక్కసారి అంటే మెడిటేషన్కి వచ్చిన తర్వాత ఈ మైండ్ సెట్ అనేది కంప్లీట్గా చేంజ్ అవుతుంది, ఇంకా డీపర్ లెవెల్లో వెళ్ళాలి. సో నేను అంటే ఏంటి, నా ఆలోచనలు ఎలా ఉన్నాయి, నా ప్రవర్తన ఎలా ఉంది, సో నేను ఆలోచించే ప్రతి ఆలోచన కూడా ఎంత ప్యూరిటీగా బయటికి వస్తుంది. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. పరమహంస యోగానంద వారికి ఒక సత్సంగ గురువు దగ్గర ఉన్నప్పుడు అనమాట ఒక దోమ కుడుతూ ఉంటుంది. సో అది కుట్టిన వెంటనే ఆయన చేత్తో ఇలా దానిపైన చెయ్యి వేయాలని అనుకుంటాడు. చెయ్యి ఇలా ఎత్తిన వెంటనే ఇది తప్పు అని చెప్పేసి ఆయన స్టాప్ అయిపోతాడు అనమాట. సో నెక్స్ట్ ఏం జరుగుతుంది, ఇదంతా గురువు గారు చూస్తూ ఉంటారు. సో ఇమ్మీడియట్ అయినా గురువు తిడతాడనమాట, ఇంకా ఆగావు కదా, చంపేసే ఆ దోమని అని చెప్పేసి. ఏంటి గురుగారు మీరు ఇలా చెప్తున్నారు అంటారు. సో నీకు ఎప్పుడైతే ఆలోచన చంపాలనే ఆలోచన నీకు వచ్చిందో అక్కడే నువ్వు నీ తప్పడుగు వేసావు అని అంటాడు అనమాట ఆయన. ఒక్క నిమిషం మేడం. సో నీ ఆలోచన వచ్చినప్పుడే నువ్వు తప్పడుగు వేసావు అంటే మన అహింస అనేది మన ఆలోచనల నుండే స్టార్ట్ అవ్వాలి అని చెప్తాడు ఆయన. అదే అవేర్నెస్ అంటే పత్రి సార్ చెప్పేది. సో ఎవరైతే హింసను, ఒక సంస్కృతంలో ఒక సెంటెన్స్ ఉంది, ఇది సింహ ఇది హింస అంటే హింసను జయించిన వాడే సింహాసనం పైన అధిరోహణ చేయవచ్చండి. సో అది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఎప్పుడైతే మనలో అహింసను పెంచుకుంటామో అప్పుడు మన ఫస్ట్ నైవేద్యాన్ని మనం అర్పించే ఏదైనా కానీ ఆ విష్ణువు స్వీకరిస్తాడు అనమాట. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. అలాగే స్వహింస చేసుకోకూడదు, మనల్ని మనం కంపేర్ చేసుకుంటూ ఉంటాం. సో ఒకవేళ ఒక మంచి డ్రెస్, మంచి చీర కట్టుకొని వెళ్ళాను అనుకోండి ఎక్కడికైనా, ఆ సంతోషం అనేది ఎంతవరకు ఉంటుంది? ఇప్పటి వరకే. వేరే వాళ్ళు ఇంకా బాగా కట్టుకున్నారంటే ఇంకా కరెక్ట్గా చెప్పారు మ్యామ్. మనకు ఈ డ్రెస్ ఇంకొక డ్రెస్ బాగుంది అంటే ఆ సంతోషం అనేది వెళ్ళిపోతుంది. బికాస్ మనకున్న దాంతో మనం తృప్తిగా ఉండడం లేదు, ప్రతి ఒక్క విషయంలో కంపారిజన్ చేసుకుంటున్నాం. ఈవెన్ ధ్యానంకి వచ్చినప్పుడు కూడా అదే, వాళ్ళకి అనుభవాలు వస్తున్నాయి, నాకు రావడం లేదు. వాళ్ళు క్లాసెస్ చేస్తున్నారు, నేను చేయడం లేదు. సో ఇవన్నీ కూడా ఆ మైండ్ మనల్ని ఆడిపిస్తూ ఉంటుంది అనమాట. అక్కడ మనల్ని మనం చెక్ చేసుకోవాలి. స్వహింస, పరహింస ఎవరు చేయరు, బట్ స్వహింస మాత్రం చాలామంది చేసుకుంటూ ఉంటారనమాట. ఇక్కడ మనల్ని మనం మార్చుకోవాలి. పత్రి సార్ ఒక కాన్సెప్ట్ చెప్తారు, ఏంటి మధ్య మార్గం అని చెప్పేసి. దేన్ని కూడా సో ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండకూడదు, ఇన్ఫీరియారిటీ ఉండకూడదు. అలాగే ఆధ్యాత్మికంగా పూర్తి ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉండకూడదు, అలాగే ప్రాపంచిక ప్రపంచంలోనూ ఉండకూడదు. రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ మధ్య మార్గంలో వెళ్ళాలి. సో ఒక్కసారి ఆ కాన్సెప్ట్ మళ్ళీ ఒక్కసారి వినండి, ఎంత అద్భుతంగా ఉంటుంది అసలు అది మధ్య మార్గం. అలా మనల్ని మనం ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి. ప్రతి ఒక్క రోజు, ఈరోజు ఎలా ఉన్నాను, రేపు ఎలా ఉండాలి. సో ఈరోజు ఈ మిస్టేక్ చేశాను, ఈ మిస్టేక్ అనేది చెయ్యాలి. మిస్టేక్స్ అనేది జరుగుతూ ఉంటాయి, బట్ రిపీట్ అవ్వకూడదు. సో అలా మనల్ని మనం చెక్ చేసుకుంటే స్వహింస అనేది జీరో అయిపోతుంది. ఎప్పుడైతే స్వహింస అనేది జీరో అయిపోతుందో పరహింస అస్సలు ఉండదు. పరహింస ఎప్పుడు వస్తుంది? స్వహింస ఉన్నప్పుడే అనమాట. మనల్ని మనం కంపేర్ చేసుకుంటూ, మనల్ని మనం తక్కువగా ఆలోచిస్తూ, ఇంకొకరిని దాని ప్రభావం ఏమవుతుందంటే కోపంగా, ద్వేషంగా, అసూయంగా మనలో ఏర్పడి ఆపోజిట్గా పరహింస అనేది జరుగుతూ ఉంటుంది. ఇంకొకరిని ద్వేషించడం, నిందించడం అనేది జరుగుతుంటుంది. ఇక్కడ మనల్ని మనం చెక్ చేసుకున్నప్పుడు ఏ హింస అనేది ఉండదు. సో ఆటోమేటిక్గా అక్కడ
ఓన్లీ శాంతి అనేది ఉంటుందన్నమాట. ఓకే, సో ఫస్ట్ పుష్పం అహింస ప్రథమం పుష్పం. సెకండ్ వచ్చేసి పుష్పం ఇంద్రియ నిగ్రహం, ఇంద్రియాలను జయించాలి. సో ఇంద్రియాలను జయించినప్పుడు ఎప్పుడైతే జయిస్తామో అంటే ఇక్కడ ఈ మనస్సు అనేది ఎలా ఆడిపిస్తూ ఉంటుందంటే అది మనం ఎదగాలనుకుంటే ఎదగామనుకున్నా కూడా దానికి కారణం మనస్సే. మనం ఫెయిల్యూర్ అయ్యామనుకోండి, దానికి కారణం కూడా మనస్సే. సో ఆ మనస్సు గుడ్ సర్వెంట్ అంట, అదే బ్యాడ్ బాస్ అంట. దాన్ని సర్వెంట్గా పెట్టుకుంటే దానికన్నా మించిన సర్వెంట్ ప్రపంచంలో ఎవ్వరు లేరు. అదే దాన్ని బాస్ చేసామనుకోండి, దానికన్నా వరస్ట్ బాస్ ఎవరు లేరు అంటారు. అంటే ఇప్పుడు మనం ఎక్కడైనా జర్నీ చేస్తున్నాం, వెహికల్లో వెళ్తున్నాం, స్టీరింగ్ మన చేతిలో ఉండాలి. మనం వెనకల కూర్చొని మన ఇంద్రియాలకు అంటే మన ఎమోషన్స్ చేతికి స్టీరింగ్ ఇచ్చాము అనుకోండి, ఎలా అవుతుంది? ఆ జర్నీ అనేది చాలా కష్టంగా ఉంటుంది అన్నమాట. సో ఇక్కడ ఏదైనా కోపం అనేది సహజం, అందరికీ కోపం వస్తుంటుంది, ద్వేషం వస్తుంటుంది, అసూయ వస్తుంటుంది, రావడం అనేది సహజం. వాటిని వచ్చినప్పుడు అవేర్నెస్తో వాటిని వీక్షించాలన్నమాట. ఏమని చెప్పాలి? విట్నెస్ చేస్తూ ఉండాలి, దాన్ని సప్రెస్ చేసుకోకూడదు. కోపం వస్తుంది, అసూయ వస్తుంది, మేడం చూసి ఓ మేడం చాలా బాగా క్లాసెస్ చేస్తున్నారు, నేను చేయాలి అనిపిస్తుంది. సో కంపారిజన్ అండ్ అట్ ది సేమ్ టైం సో వాళ్ళు చేసినట్టుగా నేను చేయాలి. వాళ్ళకి పేరు వచ్చింది, నాకు పేరు రావడం లేదు. జస్ట్ ఒక్క నిమిషం ఆలోచించండి, నీ ఇన్నర్ నీకేం చెప్తుంది? క్లాసెస్ చేయమని చెప్తుందా? ధ్యానం చేయమని చెప్తుందా? సో ఏదో వాళ్ళు చేస్తున్నారు మనం చేయాలని కాదు. సో ఇప్పుడు నాకు అవసరం ధ్యానం, ఇప్పుడు నాకు అవసరం క్లాసెస్ చెప్పడం. మీ ఇంట్యూషన్ మీరు కనెక్ట్ అయినప్పుడు ఆ ఆన్సర్ మీకు ఏది కావాలో లోపల నుండి వస్తుందన్నమాట. బయట నుండి నేర్చుకోవాల్సింది చాలా ఉంది. అట్ ది సేమ్ టైం రెస్పాండ్ అవ్వడం అనేది లోపల నుండి సహజంగా రావాలి. అది ఎప్పుడు వస్తుంది? మనంతో మనం కనెక్ట్ అయినప్పుడు. నాకు ఏం కావాలి అని ఎవరికి తెలుస్తుంది? వేరే వాళ్ళు చెప్తే మనకు తెలియదు. మీరు సైలెంట్గా డీపర్ లెవెల్లో మీరు కూర్చున్నప్పుడు ఆ సైలెన్స్లో మీకు కావాల్సింది లోపల నుండి ప్రతిధ్వని వస్తుంది, నువ్వు ఇలా చెయ్యి, నాకు ఇది రిక్వైర్మెంట్ ఉంది అని చెప్పేసి. సో ఆ ఇన్నర్ నేచర్తో మనం డిస్కనెక్ట్ అయిపోతున్నాం. సో అది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎప్పుడైతే ఈ మనసును శూన్యం చేస్తామో అప్పుడు ఇన్నర్కి కనెక్ట్ అవుతాం. అదే మనసుతో ఆడిచ్చినట్టు ఆడుతూ ఉంటే మీకు కావాల్సిన ఆన్సర్స్ మీకు దొరకవు. ఎంతమంది వచ్చి చెప్పినా, పత్రిసారి వచ్చి చెప్పినా అది నీకు అర్థం కాదు. దాన్ని మనం కనెక్ట్ అవ్వాలి. సో ఆ ఇంద్రియ నిగ్రహం మనకు ఉండాలి. సో పుష్పం ఇంద్రియ నిగ్రహం. సో అహింస ప్రథమం పుష్పం, పుష్పం ఇంద్రియ నిగ్రహం. సో నెక్స్ట్ సర్వభూత దయా పుష్పం, థర్డ్ పుష్పం. సో అన్ని జీవులతో దయతో ఉండాలి. ఓకే, సో ఆపోజిట్ అంటే ఎప్పుడైతే అన్ని జీవులతో అందరితో ప్రేమతో దయతో ఉంటామో సో అప్పుడు మన ఇచ్చే నైవేద్యం కానీ ఏది కానీ ఆ విష్ణువు స్వీకరిస్తాడంట. దయ కరుణ అనేది ఎక్కడి నుండి స్టార్ట్ అవుతుంది? ప్రేమతో స్టార్ట్ అవుతుంది. సో ఆ ప్రేమ అనేది ఆపోజిట్ పర్సన్ని చూసినప్పుడు ఆ వ్యక్తి స్వభావం బాగుంటే మనకు ప్రేమ రావడం, ఆ వ్యక్తి స్వభావం లేకుంటే మనకు ప్రేమ అనేది రావడం లేదు అంటే అది నిజమైన ప్రేమ కాదు. సో ఆపోజిట్ పర్సన్ ఎలా ఉన్నా కూడా ఆ ప్రేమ అనేది లోపల నుండి రావాలి. సో లోపల నుండి ఎక్కడ వస్తుంది? ఎప్పుడు వస్తుంది? మన మీద మనకు ప్రేమ ఉన్నప్పుడు. సెల్ఫ్ లవ్ అంట. సో ఆ సెల్ఫ్ లవ్ మనం డెవలప్ చేసుకోవాలి. సో నేను ఎలాగున్నా, సో నా పర్సనాలిటీ ఎలా ఉన్నా, నా నేచర్ ఎలా ఉన్నా, సో నా బాడీ ఎలా ఉన్నా, సో నన్ను నేను కంప్లీట్గా ప్రేమించుకున్నప్పుడే ఆపోజిట్ పర్సన్ని మనం ప్రేమించే అర్హత అనేది మనకు వస్తుంది. సో మనం ఇక్కడ ఏం చేస్తాము అంటే
మనల్ని మనం దూషిస్తూ ఉంటాం. సో నా దగ్గర ఏది లేదు, కంపేర్ చేసుకుంటూ ఉంటాం. ఒక్కటే ఉండాలంటే చిన్నప్పటి నుండి మన స్వభావం ఎలా ఉంటుందంటే డిపెండెన్సీ అనమాట. అమ్మ నాన్న జతలో ఉండాలి, సిబ్లింగ్స్ ఉండాలి, ఎవరైనా ఒక తోడు ఉంటే నేను బాగుంటా. ఎవరు నా దగ్గర లేరు అంటే ఏదో ఒక భయం అన్నమాట. సో అందరికీ అంటే లోన్లీనెస్, నేను ఎప్పుడైనా ఒక టైం వచ్చినప్పుడు ఇలా లోన్లీ ఫీల్ అవుతానేమో. మనకి ఏదైనా ఛాలెంజ్ ఇచ్చిన 1 వీక్ ఇంట్లో ఎవ్వరు ఉండరు, మేమంతా టూర్కి వెళ్తాం, మీరు ఒక్కటే ఉండాలి అని చెప్తే, సో 1 వీక్ అస్సలు ఒప్పుకోమన్నమాట. ఆ లోన్లీనెస్కి ఎప్పుడు భయపడుతూ ఉంటాం. సో భయం అనేది స్టార్ట్ అయ్యేది ఇక్కడే, ఒకటి చావుకి, ఒకటి లోన్లీనెస్కి. సో ఈ భయాన్ని మనం జయించాలి. అలోన్, ALONE, అలోన్, లోన్లీనెస్ అంటున్నా కదా, అలోన్ అంటారు. అలోన్కి వర్డ్ ఏమని చెప్తారు అంటే ఆల్ ఇన్ వన్. అలోన్, ALONE, అలోన్కి అబ్రివేషన్ చూసుకోండి, ఆల్ ఇన్ వన్. మనలోనే అంతా ఉంది. సో అప్పుడు లోన్లీగా ఉండడానికి ఎవరు భయపడతారు? మనలోనే అంతా ఉన్నప్పుడు, దాన్ని మనం దర్శించుకున్నప్పుడు ఆ లోన్లీనెస్కి, ఆ ఒంటరితనానికి మనకి భయం ఎందుకు వస్తుంది? సో దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ప్రేమ్నాథ్ సార్ చెప్తూ ఉంటారు. గుత్తి అమ్మాయిది, నాది పుట్టినిల్లు కూడా గుత్తినే. సో అక్కడ ఒక అమ్మాయి లాంగ్ బ్యాక్ 20 years బ్యాక్ ప్రేమ్నాథ్ సార్ గుత్తికి వచ్చేవాళ్ళంట. అక్కడ ఆ అమ్మాయిని హాస్టల్లో చేర్పించారు, చిన్న అమ్మాయిని. సో ఆల్మోస్ట్ 10 years 11 years ఉంటాయి అమ్మాయికి అప్పుడు. సో అమ్మాయి ఆల్రెడీ మెడిటేషన్ చేసేది, వాళ్ళ అమ్మ కూడా చాలా మంచి మాస్టర్. వాళ్ళ అమ్మాయిని హాస్టల్లో చేర్పించారంట. హాస్టల్లో చేర్పిస్తే అమ్మాయి అక్కడ ఉండలేకపోతుందంట, డైలీ ఏడ్చేదంట. వాళ్ళ అమ్మ ఒక మాట చెప్పిందంట, సో నువ్వు లోన్లీగా లేవు, నీతో ఆత్మశక్తి ఉంది, కళ్ళు మూసుకో అని చెప్పేసి, నీకు మంచి ఫ్రెండ్స్ కావాలి కదా, ఎవరు? కళ్ళు మూసుకుంటే నీ మనసును శూన్యం చేస్తే అక్కడ ఉండేది ఎవరు అని చెప్తే ఆత్మ అని చెప్తుందంట అమ్మాయి. తెలుసు అమ్మాయికి అన్ని విషయాలు. సో ఆత్మని నీ ఫ్రెండ్, నీకు ఏది కావాలో ఆత్మని అడుగు. అలా తల్లి అమ్మాయికి చెప్పేదంట. ఇంతే, జస్ట్ ఈ గైడెన్స్తోనే అమ్మాయిలో ఎంతో చేంజెస్ అంట. చూడండి, మన ట్రైనింగ్ అనేది తల్లిదండ్రులు ఎలా ఇవ్వాలి పిల్లలకి. ఆ లోన్లీనెస్ అనే ఫీలింగే లేకుండా ఒక 10 సంవత్సరాల అమ్మాయిని ఎంత నీట్గా ట్రైన్ చేస్తుంది ఆమె. ఇక్కడ అంతే, మనము ఎప్పుడు కూడా లోన్లీ ఫీల్ అవ్వకూడదు. సో అలోన్ అంటే ఆల్ ఇన్ వన్, మనలోనే అంతా ఉంది. ఏ సమస్య వచ్చినా కళ్ళు మూసుకొని కూర్చోండి, ఆ సమస్య పరిష్కారం మనలోనే దొరుకుతుంది. సో ఎవరైనా బాధ పెట్టారా? సో మీరు బాధగా ఫీల్ అవుతున్నారు, ఎందుకు ఫీల్ అవుతున్నారు? వాళ్ళు ఏదో అన్నారు, ఓకే, అది మనం అవుతామా? కాదు. సో మనల్ని మనం చెక్ చేసుకోవాలి. కోపం వచ్చిందా? కోపం వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం? సప్రెస్ చేసుకుంటాం. సో కౌంట్ డౌన్ చేసుకుంటూ సప్రెస్ చేసుకుంటాం. ఎప్పుడు సప్రెస్ చేసుకోకూడదు, అలాగని ఎక్స్ప్రెస్ చేయకూడదు. ఒకటే ఒక మార్గం, అవేర్నెస్తో ఆ కోపాన్ని విట్నెస్ చేయాలి. ఆ సమస్య ఎవరు ఏదో అన్నారు, అవమానించారు, నువ్వు ఇలా ఉన్నావు, ఇలా నీ క్యారెక్టర్ ఇది, ఇలాంటి వ్యక్తి నువ్వని మనల్ని ఏదో దూషించారు. ఆ దూషిస్తున్నప్పుడు సప్రెస్ చేసుకోవద్దండి, జస్ట్ విట్నెస్ చేయండి. వాళ్ళు చెప్తున్నప్పుడు నీలో కోపాన్ని ఒక్కసారి విట్నెస్ చేసుకోండి. సప్రెస్ చేసుకోకూడదు. వాళ్ళు ఇలా అన్నారు కదా, ఓకే అని చెప్పేసి ఇంట్లో కూర్చొని వాకిలు వేసుకొని కూర్చొని ఏడుస్తూ ఉండడం కాదు. అలా ఏమీ అనలేక మనలో మనం ఫీల్ అవ్వడం కాదు. సో ఆ మూమెంట్, ఆ కోపం వచ్చినప్పుడు ఆ కోపాన్ని విట్నెస్ చేయండి. నాలో ఏం జరుగుతుంది? ఆ కోపం వచ్చినప్పుడు టీత్ బైట్ చేస్తూ ఉంటాం, లైక్ ఇలా ఫింగర్స్ అంత ఒక రకంగా బాడీలో చేంజెస్ వస్తూ ఉంటాయి. దాన్ని విట్నెస్ చేయండి. ఎంత అద్భుతంగా ఉంటుందంటే ఆ విట్నెస్ చేయడం అనేది, ఆ కోపం అనేది ఒక ఐస్ ఎలా మెల్ట్ అయిపోతుంది చూడండి, అలా ఈజీగా మెల్ట్ అయిపోతుంది అనమాట. సో దాని ప్రభావం మన మీద పడదు. ఒకవేళ ఎక్స్ప్రెస్ చేసామనుకోండి మేడం, ఏమవుతుంది? అక్కడ రిలేషన్షిప్ అనేది ఇదైపోతుంది.
అవునా కదా? సో అదే సప్రెస్ చేసాము అనుకోండి, సప్రెస్ చేసినప్పుడు ఏమవుతుంది, లోపల మన ప్రతి అణువులో ఆ ఎమోషన్ కూర్చొని ఎప్పుడో ఒక టైంలో అది జ్వాలాముఖిలా బయటకు వస్తుంది అనమాట. సో కోపం, ద్వేషం, అసూయ అన్నీ వచ్చినప్పుడు జస్ట్ దాన్ని ఒక సీరియల్ ఎలా చూస్తూ ఉంటామో అలా విట్నెస్ చేస్తూ వెళ్తే ఆటోమేటిక్గా అది మెల్ట్ అయిపోతూ అవుతుంది అనమాట. కోపం అనేది మన దగ్గర నుంచి దూరం అవ్వడం మనం గమనించవచ్చు. ఆ ద్వేషం, అసూయ ఆ దూరం అవుతూ ఉంటే మనలో ఎంతో ఒక లైక్ ఏమని చెప్పొచ్చు, ఒక పరమానంద స్థితిని పొందుతామన్నమాట, ఒక శాంతి స్వభావాన్ని. సో ఆ కోపం వచ్చి వెళ్ళిన తర్వాతనే మీకు ఆ ఫీలింగ్ శాంతి అనేది ఫీల్ అవుతారు. సో ఇప్పుడు ఆ కోపాన్ని తెప్పించిన వ్యక్తికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి మనం. అప్పుడు ఆయన వచ్చారు, కోపాన్ని సృష్టించారు, లోపల ఉన్న ఎక్కడో సృష్టించారో లేకపోతే లోపల ఉన్న కోపం అంతా కూడా బయటికి వెళ్ళడం అబ్జర్వ్ చేస్తే సో ఎంత హ్యాపీగా ఉంటుందంటే చాలా హ్యాపీగా ఉంటుంది. సో అరిషడ్ వర్గాలు రిలీజ్ అయిపోతున్నప్పుడు మనిషిలో నుండి ఇప్పుడు మన ఇంట్లో అనవసర వస్తువులు అన్నీ ఉంటాయి కదండి మేడం, అన్నీ బయటికి వేస్తూ ఉంటే ఎలా ఉంటుంది, ఇంట్లో ప్రశాంతంగా ఉంటుంది. సో అలా అనమాట మన లోపల ద్వేషం, అసూయ అన్నీ బయటికి పోయినప్పుడు ఒక ప్రశాంతతను మనం పొందగలుగుతాం. అక్కడ దయ, ప్రీతి ఆటోమేటిక్గా వచ్చేస్తాయి అరిషడ్ వర్గాలని వదిలేసుకున్నప్పుడు అనమాట. అలా ఒక సర్వభూత దయా పుష్పం. సో ప్రతి ఒక్క దానిపైన ఆ దయా ప్రేమను పెంచుకోవాలన్నమాట. ఓకే, సో ఇది. సో 4th పుష్పం వెరీ వెరీ ఇంపార్టెంట్, క్షమా పుష్పం. క్షమించడం అన్నమాట చాలా విశేషమైనది అంటారు ఇది. సో ఇక్కడ ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారంటే పత్రి సార్ కూడా ఫర్గివ్, ఫర్గెట్ ఇది చెప్తూనే ఉంటారు. వాటి అంటే ఆపోజిట్ పర్సన్ని మనం క్షమించినప్పుడు మనలో ఉన్న కర్మలన్నీ కూడా క్లియర్ అయిపోతాయంట. జస్ట్ ఫర్గివ్నెస్, క్షమాపణ. ఆ క్షమాపణ అనేది చేస్తున్నామంటే ఆపోజిట్ పర్సన్ కోసం చేయడం లేదు, మన కోసం మనం చేస్తున్నాం. ఆ క్షమించినప్పుడు మనలో ఉన్న భారం ఎలా తరిగిపోతుంది చూడండి. ఓకే, ఎవరైనా వచ్చి సారీ అడిగిన తర్వాత క్షమించడం కాదు, వాళ్ళు తప్పు చేశాడు అని తెలిసినప్పుడే క్షమించాలి. సో అందరూ ఆ పర్సన్ వచ్చి సారీ అని చెప్పిన తర్వాత క్షమించడం. ఒక్క నిమిషం మేడం. ఆ క్షమాపణ ద్వారా మనలో ఉన్న కర్మలన్నీ క్లియర్ అయిపోతాయి. ఆ కర్మలు క్లియర్ అయినప్పుడు ధ్యానం అనేది ఎంతో అద్భుతంగా జరుగుతుంది మాస్టర్స్. ధ్యానం కావచ్చు, ఇంకా ఏదైనా కావచ్చు, అంటే స్పిరిచువల్గా ఆ సోల్ అసెండ్ అవ్వాలి అంటే ఇవన్నీ కూడా రిలీజ్ అవ్వాలి, క్షమించాలి. క్షమించినప్పుడే కర్మలన్నీ క్లియర్ అవుతాయి. ఎప్పుడైతే క్షమించకుండా వాళ్ళు ఇలా చేశారు, వాళ్ళతో ఇలా ఉండాలి, నేను మాట్లాడను, వాళ్ళ ముఖం చూడడానికి కూడా నాకు ఇష్టం లేదు, ఇలాంటి భావనలు మనలో పెంచుకుంటూ ఉంటామో అక్కడ ఏమవుతుంది అంటే మన ఆత్మ ఎదుగుదల అనేది కంప్లీట్గా జీరో అయిపోతుంది. సో క్షమాపణ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎంతో విశేషమైన పుష్పం అంటారు విష్ణువైన ఇది. సో ఈ హృదయం నుండి ఎప్పుడైతే ఆ క్షమించడం అనేది జరుగుతుందో హృదయం నుండి శాంతి అనేది రిలీజ్ అయిపోతుందంట. ఓకే, ఇది ఒకటి. సో నెక్స్ట్ 5th వచ్చేసి జ్ఞాన పుష్పం. సో జ్ఞానం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. జ్ఞానం అంటే ఏంటి? ప్రాపంచిక జ్ఞానం కాదు, స్వీయ జ్ఞానం. స్వీయ జ్ఞానం అంటే ఏంటి? నేను అంటే ఎవరు. సో అక్కడ ఎప్పుడైతే మనము ఆ స్వీయ జ్ఞానాన్ని మనం పొందుతామో హృదయంలో నుండి వచ్చే ఆ కాంతి కోటి సూర్యుల నుండి వచ్చే కాంతిలా ఉంటుందంట అది. సో అలాంటి జ్ఞానంతో మనం విరాజిల్లాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక స్టోరీ చెప్పుకుందాము. నచికేతుడు అని చెప్పేసి అందరూ వినే ఉంటారు, మహాజ్ఞాని. సో ఆ నచికేతుడు చిన్నప్పుడు గురుకులంలో తన విద్యాభ్యాసం కంప్లీట్ చేసుకొని వాళ్ళ ఊరికి వస్తూ ఉంటాడు అనమాట, వాళ్ళ రాజ్యానికి వస్తూ ఉంటాడు.
ఆ రాజు అంటే తండ్రి రాజభవనం నుండి తన కొడుకు రావడం చూస్తూ ఉంటాడనమాట. పైన చూస్తూ ఉంటాడు, కింద ఆ కొడుకుని పిలుచుకొని వస్తూ ఉంటారనమాట. అంత లైక్ వెల్కమ్ చేస్తూ ఉంటారు. వెల్కమ్ చేస్తున్నప్పుడు ఆ నచికేతుడు ఎంతో అహంకారంతో, అంటే మంచి ప్రావీణ్యం ఉన్నవాడు అనమాట, ప్రతి ఒక్క విషయంలో హీస్ బెస్ట్. సో ఆయన నడుస్తూ వస్తున్నప్పుడు ఒక అహంకారంతో నడుస్తూ వచ్చినట్టు ఆయనకు తెలుస్తుంది తండ్రికి. తన కొడుకుని చూసినప్పుడు తనలో ఏదో అహంకారం ఉంది అనిపిస్తుంది అనమాట, దూరంగా చూస్తూ ఉంటాడు. ఇక్కడ కూడా ఆయన నచికేతుడు ఆ, గురుకుల పాఠశాల ముగించుకొని వస్తున్నాను, మా నాన్న నన్ను చూసి గర్వంగా ఫీల్ అవుతాడు. సో నన్ను చూసిన వెంటనే ఆయన పరిగెత్తుకుంటూ వచ్చి నన్ను హక్ చేసుకుంటాడు, ఇలా విజువలైజ్ చేసుకుంటూ వస్తున్నాడు అనమాట. సో వచ్చిన వెంటనే ఆయన రాజు తండ్రి ఆ, ఆగమని చెప్తాడు, దూరంగా ఉండి ఆగు అని చెప్తాడు అనమాట. ఇంకా నీ విద్యాభ్యాసం కంప్లీట్ కాలేదు, నువ్వు మళ్ళీ పాఠశాలకు వెళ్ళు, గురుకులానికి వెళ్ళు అని చెప్తాడు. ఏంటి నాన్న, ప్రతి ఒక్క విషయం నేను తెలుసుకున్నాను, ఎన్నో కళలు నేర్చుకున్నాను, సో నన్ను ఎందుకు ఇలా అంటున్నావు, అన్నీ తెలుసు నాకు ఏం చెప్తాడు అనమాట. అప్పుడు రాజు ఒక మాట అంటాడు, గురువు దగ్గరికి వెళ్ళి ఒక మాట అడుగు, ఏది నేర్చుకుంటే ఇంకా వేరేది ఏది నేర్చుకోవాల్సిన అవసరం లేదో అది నేర్చుకోనరా అని చెప్తాడు అనమాట. ఓకే, అలాంటిది ఏది ఉంది, దాన్ని నేర్చుకున్న తర్వాత వేరే ఏది నేర్చుకోవాల్సిన అవసరం లేదా, సో అలాంటిది ఏది ఉంది, ఏ విద్య అది అని అడుగుతాడు అనమాట. అది నేను చెప్పలేను, నీ గురువు మాత్రమే చెప్తాడు అని చెప్పి పంపిస్తాడు. ఆయన ఆ గురువు దగ్గర వెళ్తాడనమాట. ఆ గురువు వెయిట్ చేస్తూ ఉంటాడు, తను వస్తాడని తెలుసు తనకి. సో వెయిట్ చేస్తుండగా ఆయన నచికేతుడు అక్కడికి వస్తాడు. మా నాన్నగారు అదేదో విద్య నేర్చుకోమని చెప్పారండి, ఏది నేర్చుకుంటే మరి ఏ విద్యను నేర్చుకోవాల్సిన అవసరం లేదో అలాంటి విద్య మీరు నాకు ఎందుకు నేర్పించలేదు అని అడుగుతాడు అనమాట. లేదు నైనా, ఇప్పుడు సమయం వచ్చింది, ఇప్పుడు నేర్పిస్తాను అని చెప్తాడు. ఓకే, తొందరగా నేర్పించమండి అని చెప్తాడు అనమాట. అదే నేర్పిస్తాను, ఫస్ట్ దానికన్నా ముందు చేయాల్సిన పని ఉంది అని చెప్తాడు. ఏంటి అది అంటే, వాళ్ళ ఆశ్రమంలో 400 పశువులు ఉంటాయన్నమాట. సో లైక్ ఆవులు సంథింగ్. ఆ పశువుల్ని మేతకు తీసుకొని వెళ్ళు అని చెప్తాడు. సో 400 పశువుల్ని మేతకు తీసుకొని వెళ్ళి అవి 1000 పశువులు అయిన తర్వాత నువ్వు తీసుకొని రావాలి, అంతవరకు రావద్దు, నువ్వు నన్ను చూడొద్దు, అంటే నాకు కనిపించొద్దు అని చెప్తారు. ఓకే, గురువు ఆజ్ఞ ప్రకారం ఆయన 400 పశువుల్ని తీసుకొని అడవిలోకి వెళ్తారనమాట. ఇప్పుడు 400 1000 కావాలి పశువులు, అంతవరకు ఆయన అక్కడే ఉండాలి. సో ఆ సమయం కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. స్టార్టింగ్ వెయిట్ చేస్తూ ఉన్నప్పుడు తనకి ఎలా అనిపిస్తుంది అంటే, అక్కడ పశువులు ఆయన తప్పితే ఇంకెవ్వరు ఉండరు, అక్కడే ఉండాలి. సో అక్కడున్న ఫుడ్ తినడము, ఎక్కడ ప్రకృతిలో ఉండడం, కంప్లీట్ సైలెన్సే, ఏది లేదు, తనతో మాట్లాడడానికి ఎవరు లేరు, తన జ్ఞానాన్ని చూపించుకోవడానికి ఎవరు లేరు, తనని పరామర్శించడానికి ఎవరు లేరు. క్రమేణా తనలో ఉన్న అహంకారం అంతా జీరో అవుతూ వస్తుందన్నమాట. బికాస్ ఆయన జ్ఞానం, నాకు ఇంత జ్ఞానం ఉంది అన్న విషయం కూడా ఆయన మర్చిపోతాడు. కంప్లీట్ సైలెన్స్, అక్కడున్న పశువులు తను తప్పితే ఇంకేది లేదు. అంటే క్రమంగా తనలో ఉన్న జ్ఞానము ఎలాంటి ఉపయోగం లేదు అక్కడ. ఉపయోగం లేనప్పుడు తనకి ఇది ఉంది అనే అహంకారం కూడా ఉండదు. సో అహంకారం లేదు, కేవలం శూన్యం మాత్రమే ఉంది ఆయన దగ్గర. అలా తను అక్కడికి వచ్చిన విషయం కూడా మర్చిపోతాడు. అక్కడ 400 పశువులు 1000 పశువులు అవుతాయన్నమాట. అయిన వెంటనే ఆ పశువులు గుర్తు చేస్తాయి, నాయన మన గురువు గారు ఇక్కడికి పంపించారు 1000 పశువులు కావాలని చెప్పేసి, మేమంతా 1000 మంది అయిపోయినాము, ఇక వెళ్దాం పా గురువు దగ్గరికి అని ఆ పశువులు నచికేతునికి గుర్తు చేస్తాయన్నమాట. ఆ నచికేతుడు అవును కదా, గురువు దగ్గరికి వెళ్ళాలి కదా అని చెప్పేసి ఆ పశువుల్ని తీసుకొని వస్తూ ఆ గురువు దగ్గరికి వస్తూ ఉంటాడు అనమాట. దూరంగా వస్తున్న ఆ నచికేతుడిని ఈ గురువుగారు చూస్తారు. సో ఇక్కడ ఈ నచికేతుడు ఎలా ఉంటాడు అంటే, ఒక పరమానంద స్థితిలో ఉంటాడు. ఆయన ముఖం ఎంతో వెలుగుతో వెలిగిపోతూ ఉంటుందన్నమాట. అప్పుడు తన దగ్గర ఉన్న శిశువులు ఉంటారు కదా వేరే వాళ్ళు, ఆ శిశువులతో చెప్తారు, అక్కడ చూడు 1001 పశువులు వస్తున్నాయి అని చెప్పేసి. 1000 పశువులు అయితే ఇంకొకరు నచికేతుడు. అంటే ఒక ప్యూర్ కాన్షియస్ రావడం అనేది ఆయన దర్శిస్తాడు అనమాట గురువు.
ఇప్పుడు ఆ నచికేతను చూసి ఆ గురువు పరమానంద స్థితిలో, ఇది కావాల్సింది నాకే, నువ్వేది అడిగావు కదా, ఏ విద్యనైతే మనం నేర్చుకుంటామో వేరే విద్యను అవసరం లేదు అంటే ఇదే, ఈ విద్యనే, స్వయం విద్య. నేను అంటే ఎవరు? మనలో ఉన్న ఆత్మ చైతన్యమే నిజమైన మనము. దాన్ని దర్శించుకున్నప్పుడు సో ఇక్కడ ఏ విద్య మనకు అవసరం లేదు అని చెప్తాను అనమాట. సో జ్ఞానం అనేది దేనితో నిండి ఉండాలి? ఆత్మజ్ఞానం అనేది స్వీయ జ్ఞానమై ఉండాలి, ప్రాపంచిక జ్ఞానం కాదు. ప్రాపంచిక జ్ఞానం అజ్ఞానాన్ని ఇస్తుంది, అహంకారాన్ని ఇస్తుంది. స్వీయ జ్ఞానం అనేది మనలో ఆ బ్లిస్ఫుల్నెస్, ఆ పరమానంద స్థితిని బయటికి తీసుకొని వస్తుంది అనమాట. అలాంటి జ్ఞానం మనం ఇచ్చే 5వ పుష్పం. ఓకే మేడం, చాలా టైం తీసుకున్నానేనా? ఆ, లేదు మేడం, కంటిన్యూ చేయండి. నెక్స్ట్ వచ్చేసి తపస్సు. సో తపస్సు అనేది ఎలా ఉండాలి అంటే మనం ఏ పని చేసినా కంప్లీట్ సరెండర్నెస్తో అనమాట, సమర్పణ భావనతో మనం చేస్తూ రావాలి. సో ఇప్పుడు ఒక శ్లోకం చెప్పాము అనుకోండి, ఒక మంత్రం ప్రొనౌన్స్ చేస్తూ ఉన్నాం. సో ఆ ప్రొనౌన్సేషన్ చేసినప్పుడు ఆ పదాలు ఏ పదం తర్వాత ఈ పదం రావాలి అని మైండ్ గురించి కాకుండా ఆ పదాలు ప్రొనౌన్సేషన్ ఎక్కడి నుండి వస్తుంది జస్ట్ అది అబ్జర్వ్ చేయండి. సో ఆ సౌండ్ కానీ, ఇప్పుడు మనం శ్వాసను గమనిస్తూ ఉన్నాం. సో గమనించడం అన్నప్పుడు ఆ శ్వాసని అక్కడ మైండ్ని తీసుకొని వస్తున్నాం. శ్వాసను గమనించాలి అని చెప్పేసి గమనించడం అన్నప్పుడు మైండ్ వస్తుంది. ఆ శ్వాసను విట్నెస్ చేయండి అన్నప్పుడు, సాక్షిభూతంగా చూస్తున్నప్పుడు ఆ శ్వాస జరుగుతుంది. ఈ మనసుని ఇలాంటి తీసుకొని రాలేదు, ఎలా జరుగుతుంది ఏంటి అనేది. సో మనసుని కంప్లీట్గా శూన్యం చేస్తాం. ఇక్కడ ఉన్నది మన చైతన్యం ద్వారా దాన్ని విట్నెస్ చేస్తున్నాం, రైట్? సో అక్కడ ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు శ్లోకాలు చెప్తున్నాం అనుకోండి, ఏదైనా మాట్లాడుతున్నాం, ఆ శ్లోకాలు ప్రొనౌన్సేషన్ చేసినప్పుడు ఆ మంత్రం పునరావృతం అవుతున్నప్పుడు ఆ సౌండ్ ఎక్కడి నుండి వస్తుంది. ఓకే, సో అక్కడ డీపర్ లెవెల్లో మనతో మనం కనెక్ట్ అయి ఉండవడం అనమాట తపస్సు అంటే. సో కంప్లీట్ ఒక శూన్య స్థితికి వెళ్ళినప్పుడు ఆ సైలెన్స్, దాన్ని ఎవరు విట్నెస్ చేస్తున్నారు? ఆ విట్నెస్ చేసేది మనసు కాదు. సో మనసు వచ్చింది అనుకోండి, ఆ శ్వాస చల్లగా ఉంది, వేడిగా ఉంది, సో ఇలాంటి అనుభవాలు అవుతాయన్నమాట. సో కంప్లీట్ జీరో, మైండ్ని కంప్లీట్గా జీరో చేస్తున్నప్పుడు లోపల ఒక శూన్య స్థితి నుండి ఎవరు విట్నెస్ చేస్తున్నారు అనేది అక్కడ మనం చూడగలగాలి. అది తపస్సు అంటారు అనమాట. సో ఇది ఇంకా తుర్య స్థితి అంటారు. ఒక డీపర్ లెవెల్లో వెళ్తే అది సబ్జెక్ట్ చాలా డీప్గా ఉంటుంది. సో తపస్సు అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సింపుల్గా చెప్పాలంటే కంప్లీట్ నేను ఇది చేయాలి అనుకుంటే కంప్లీట్ క్లియర్గా చేయడం అనమాట. సో ఈరోజు 3 hours మెడిటేషన్ చేయాలి, క్వాలిటీ క్వాంటిటీ రెండు ఉండగలగాలి, దట్ ఈస్ తపస్సు. సో కంప్లీట్ నేను ధ్యానం గురించి కంప్లీట్గా సరెండర్ అయిపోతున్నా. ఎవరు వచ్చినా కూడా డైవర్షన్ అనేది జరగదు, నేను ఫోకస్ అటెన్షన్ అనమాట. సో అలా ఇప్పుడు క్లాస్ చెప్పాలి, దీనికి కంప్లీట్గా నేను ఏదైతే చెప్పగలను కంప్లీట్గా చెప్పగలగాలి. ఏదో మేడం అడిగారు కదా, ఏదో ఒక 4 మాటలు చెప్పి వెళ్ళిపోదామా అన్నట్టు ఉండకూడదు అనమాట. మీరు ఏ పని చేసినా కూడా అలాంటి తపస్సుతో చేయగలగాలి. ఒక సింపుల్గా చెప్పడం అంటే తపస్సు అనేది. సో నెక్స్ట్ వచ్చేసి శాంతి. సో శాంతి అంటే ఏంటి? దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తా. రమణ మహర్షి తను ఒక ట్రైన్లో వెళ్తూ ఉంటాడనమాట. తనతో పాటు ఒక వ్యక్తి కో ప్యాసింజర్. ఎలా ఉంటాడు అంటే ఆయన తన దగ్గర ఉన్న లగేజ్ అంతా తల మీద పెట్టుకొని కూర్చొని ఉంటారు అనమాట. ఓకే, ఆ బరువుని మోస్తూ రైల్లో ప్రయాణం చేస్తున్నాడు. రమణ మహర్షి చెప్తాడనమాట, అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాడు, ఆ సామాన్లు తీసి పక్కన పెట్టండి, ఆ భారాన్ని ట్రైన్ మోస్తుంది అని చెప్తాడు అనమాట. సో వెరీ సింపుల్. ఇక్కడ మనము ఇంప్లిమెంట్ ఎంత చేసుకోవాలి. సింపుల్ గా ఉంది, బట్ చెయ్యం మనం దాన్ని. ఎస్, ఇక్కడ మనం అంతా ఫ్యూచర్ గురించి ఆలోచిస్తూ ఉంటాం, పాస్ట్ గురించి ఆలోచిస్తూ ఉంటాం. నాకు ఇలా జరిగింది, ఫ్యూచర్లో ఏం జరుగుతుందో ఏంటో అని ఎన్నో ఆలోచనలు సతమతం అవుతూ ఉంటాం అనమాట. దొడ్డు
క్యారీ బ్యాగేజ్ మనం మోస్తూ ఉంటాం మనసులో భారం. అది మన ముఖంలో ఎక్స్ప్రెస్ అవుతూ ఉంటుంది. చాలామంది ఈజీగా అబ్జర్వ్ చేయొచ్చు. సో అక్కడ ఏం చెప్తున్నాడు, మీరు ధ్యానం కూర్చుంటే తపస్సు అని మనం పైన నేర్చుకున్నాం కదా. సో ఈ బ్యాగేజ్, ఈ లగేజ్ ఏదైతే ఉందో ట్రైన్లో పక్కన పెట్టండి. అది ట్రైన్ అంటే ఎవరు? పరమాత్ముడు చూసుకుంటారు. లగేజ్ తల మీద పెట్టుకోవడం కాదు, లగేజ్ తీసి పక్కన పెట్టు, ట్రైన్ మోస్తుంది. ఇక్కడ అంతే, మనలో ఎన్నో భయాలు ఉంటాయి, ఏదో సాధించాలి, అవుతుందా కాదా, ఆ క్యూరియాసిటీ ఉంటుంది, అదాన్ని తీసి పక్కన పెడదాం. మన లైఫ్ని ఇప్పుడు ఈ లైఫ్ మనకి ఇక్కడ ఆపర్చునిటీ ఇచ్చారంటే ఆ దేవుడు మనకి దానికి కావాల్సింది కూడా మనకి పంపించింటారు. దాన్ని మనం చూసుకోమన్నమాట. ఏం జరుగుతుందో ఎలా జరుగుతుందో అనే అనవసరమైన ఆలోచనతో సతమతం అవుతూ ఉంటాం. దాన్ని తీసి పక్కన పెట్టాలి. దాన్ని ఎవరు మోస్తారు? అలాగే ట్రైన్ మోస్తుంది అంటే పరమాత్మని చూసుకుంటారు. దాన్ని గ్రహించాలి. కంప్లీట్ యూనివర్స్కి సరెండర్ అయిపోండి. నాకు ఈ యూనివర్స్కి ఇది కావాలని అడగండి, కంప్లీట్గా చూసుకుంటారు. ఆటోమేటిక్ ఇది మనం అర్థం చేసుకోవాలి. అది అర్థం చేసుకోకుండా ఎప్పుడు అనుమానంతో అవుతుందా కాదా అనే డ్యువాలిటీతో ఉన్నప్పుడు ఎవరు ఏం చేయలేరు. సో ఇది శాంతి పుష్పం. నెక్స్ట్ వచ్చేసి సత్యం, లాస్ట్ 8th వన్. సో సత్యము అంటే ఏంటి? సత్యం పరమధీమహి అంటే, సత్యము అంటే మనం ఇక్కడ తెలుసుకోవాలి. మనం అనుకుంటే ఏది మనకు కనపడుతుందో అదే సత్యం. లైక్ ఏమని చెప్పచ్చు, ఇది ఉన్నది ఉన్నట్టుగా చెప్పడం సత్యము అంటారు, అబద్ధము అని చెప్తూ ఉంటారు. అది కాదు. సత్యము అంటే విచ్ ఈజ్ ఎటర్నల్, ఏది శాశ్వతమో అది సత్యం. ఇప్పుడు నీకు కనిపిస్తున్న ఈ శరీరం శాశ్వతం కాదు, మన ముందు ఉన్న ఈ మొబైల్ శాశ్వతం కాదు, ఈ ల్యాప్టాప్ శాశ్వతం కాదు, చుట్టూ ఉన్న ఇల్లు శాశ్వతం కాదు, ఏది శాశ్వతం కాదు. ఏది శాశ్వతం? మనలో ఉన్న ఆత్మ మాత్రమే శాశ్వతం. సో ఆ ఆత్మతో మనం కనెక్ట్ అయి ఉండాలి. సో ఎప్పుడైతే అదే సత్యం అని తెలుసుకుంటామో దానికి ఏది కావాలో అది చేస్తాం. ఒకవేళ ఈ ఇల్లే నాకు కనిపిస్తున్న ఇల్లే శాశ్వతం అన్నప్పుడు ఈ ఇంటిని శుభ్రపరుస్తూ, ఈ ఇంటిని కాపాడుకుంటూ, ఈ ఇంటి నుండి నాకేం రిటర్న్స్ వస్తాయి, ఇంకా ఏదిని చేసుకోవాలి, ఈ శరీరమే నిజం అనుకుంటాం. సో ఈ శరీరం కోసం మళ్ళీ ఇంకేం చేయాలి, ఏం సంపాదించాలి, ఏంటి అనేదే ఉంటుంది ఆలోచన. ఎప్పుడైతే మన ఆత్మనే శాశ్వతమని ఆ సత్యం వైపు, సజ్జన సాంగత్యం, సత్సంగ అంటున్నాం. సత్సంగ అంటే ఏంటి? సత్యంతో సాంగత్యం. ఆ సత్యం ఏంటి? ఎటర్నల్. దాంతో మనం ఒకటవ్వాలన్నమాట. సత్సంగం, సత్యంతో సాంగత్యం. సత్యం ఏంటి? నా ఆత్మ ఎటర్నల్, ఈ శరీరం కాదు. సో నేను కూర్చొని ఆత్మ కోసం నేను ఏం చేయగలగాలి, దట్ ఈస్ సత్సంగం. సత్యనారాయణ స్వామి పూజ అంటాం. సత్యంతో సత్యనారాయణ పూజ అది. సో ప్రతి ఒక్కదానికి డీపర్ లెవెల్లో ఉంటాయన్నమాట. సో ఈ అన్ని పుష్పాలు మనం సమర్పించినప్పుడే ఆ విష్ణువు మనల్ని స్వీకరిస్తారు. మనం ఏం చేసినా కూడా ఆ పూజకు పరమార్థం అనేది ఉంటుంది. ఓకే, సో దీస్ ఆర్ ద యూనివర్సల్ లాస్. యూనివర్స్ ఇవన్నీ చెప్పాలనుకుంటుంది. మనం ఎప్పుడైతే ఇవన్నీ అర్థం చేసుకుంటామో ఆ యూనివర్స్తో మనం కనెక్ట్ అవుతాం. ఆ యూనివర్సల్ లాస్ మనకు తెలిసినప్పుడు, ఇప్పుడు ట్రాఫిక్లో మనం వెళ్ళాలి అంటే ట్రాఫిక్ రూల్స్ మనకు తెలిసి ఉండాలి, అప్పుడే నీట్గా వెళ్తాం. అదే ఆపోజిట్లో వెళ్తే ఫైన్ కట్టడమో యాక్సిడెంట్ అవ్వడమో ఇదని జరుగుతూ ఉంటుంది. ఇక్కడ అంతే, మనకి యూనివర్సల్ లాస్ తెలియక మనం సతమతం అవుతున్నాం, ద్వేషాన్ని పెట్టుకుంటున్నాం, లేకపోతే ఇంకా హింసను చూస్తున్నాం. స్వహింస అని ఎప్పుడైనా మనం విన్నామా? లేదు. పరహింస గురించి ఆలోచించాం, స్వహింస ఎంత తప్పులు చేసుకుంటున్నాం. ఇవన్నీ మనము అర్థం చేసుకొని ఉంటే ఆటోమేటిక్గా మన యూనివర్స్ నుండి మనకి ఏం కావాలో అది సిద్ధంగా ఉంటుంది. మన లైఫ్లోకి ఏం రావాలో అవన్నీ వచ్చేస్తాయి. సో వీటన్నిటిని తెలుసుకోవాలి. మాస్టర్ 1 hour మెడిటేషన్ ఇంపార్టెంట్ కాదు, 23 hours మనం ఎంత అవేర్నెస్తో ఉన్నామనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఒక 3 minutes మెడిటేషన్ చేసుకుందాం. జస్ట్ క్లోజ్ యువర్ ఐస్. ఎస్ మేడం. మేడం సారీ, ఇక్కడ థర్డ్ పుష్పంగా ఏం చెప్పారు మేడం? ఫస్ట్ అహింస పుష్పం, పుష్పం ఇంద్రియ నిగ్రహం, దయా పుష్పం
దయ, థర్డ్ వన్. ఆ, ప్రీతి, దయ, కరుణ. ఎస్ మేడం. ఓకే ఓకే 3 minutes మనం మెడిటేషన్ చేసుకుందాం. ఓకే మాస్టర్స్, కంప్లీట్గా రిలాక్స్ అవ్వండి. మనసులో ఎలాంటి ఆలోచనలు లేకుండా ఈ క్షణం మీకోసం అన్నిటినీ మర్చిపోండి మాస్టర్స్. జస్ట్ క్లోజ్ యువర్ ఐస్, కంప్లీట్లీ రిలాక్స్ యువర్ సెల్ఫ్. కంప్లీట్గా రిలాక్స్ అవ్వండి. శరీరంలో ఎలాంటి ఒత్తిడి లేకుండా బిగించకుండా కంప్లీట్గా శరీరాన్ని కంప్లీట్గా రిలాక్స్ చేసుకోండి. 2 కళ్ళను మూసుకొని 2 చేతులను జోడించండి. ఇప్పుడు సహజంగా స్వాభావికంగా జరుగుతున్న శ్వాసను సాక్షిభూతంగా చూడండి మాస్టర్స్. అది తనంతకు తానే లోపలికి వెళ్ళడం, తనంతకు తానే బయటికి రావడం అనేది జరుగుతోంది. దాన్ని సాక్షిభూతంగా చూడండి, వీక్షించండి. ఇక్కడ చూడడం లేదు, మీరు ఆటోమేటిక్గా దాన్ని ఫీల్ అవుతారు. అక్కడ జరుగుతున్నది శ్వాస ప్రక్రియ, లోపలికి వెళ్ళడం బయటికి రావడం అనేది మాత్రమే జరుగుతుంది. అది మీరు ఒకటైపోతున్నారు అంతే. Breathe in and breathe out. Let your breath will be rhythm of your calmness masters. మీ లోపల ఏర్పడుతున్న ఆ ప్రశాంతతకు, నిశ్శబ్దానికి మీ శ్వాస అనేది లయబద్ధం అవ్వాలి. ఓకే మాస్టర్స్, నిదానంగా 2 చేతులను కళ్ళ మీద పెట్టుకొని స్లోలీ రిలాక్స్ వస్తారు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఈ అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. అష్టపుష్పాలు ఈ విధంగా మనం పరమాత్మకి చేరువవ్వచ్చు. ఈ పుష్పాల ద్వారా మనం మార్చుకుంటే గనక ఏ విధంగా మనం పరమాత్మకు చేరువవ్వచ్చు అనేది చాలా చక్కగా వివరించారు ఒక్కొక్క దాని గురించి. థ్యాంక్ యూ సో మచ్. ఫ్రెండ్స్, ఎవరైనా మాట్లాడతారా మేడం గారితో? మేడం, ఎవరైనా అడుగుతారా ఏదైనా అంటే? ఓకే. ఎస్ ఫ్రెండ్స్, ఎవరైనా ఇంతవరకు మేడం గారు చెప్పిన విషయంలో ఏదైనా సరే మీకు డౌట్ అనిపించినా, ఇంకా ఏదైనా అడగాలని అనిపించినా ప్లీజ్ అడగండి. హాయ్ మేడం. హాయ్ మేడం. థ్యాంక్ యూ మేడం, చాలా బాగా చెప్పారండి. చాలా బాగుంది మేడం నిజంగా.
మీరు చెప్పారు కదా మేడం, స్టార్టింగ్ లో అహింసా పుష్పం గురించి చెప్పారు. చాలా బాగా చెప్పారు మేడం. నిజంగా అహింస అంటే ఎదుటి జీవుల్ని కాకుండా మనలో ఉన్న ఆత్మని మనం అంటే మన అంతరాత్మని బాధ పెట్టుకోవటం కూడా అహింస అనేది బాగా చెప్పారు మేడం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఎస్ మేడం, మీ నంబర్ వచ్చేసి యాక్చువల్ గా నాకు సతీష్ గారు ఇచ్చారు. సో సార్ కూడా జాయిన్ అయ్యారు ఇవాళ ఇక్కడ. ఓకే. హాయ్ సార్, నమస్తే సార్. మాట్లాడతారా మేడం గారు? నమస్తే మేడం, నమస్తే. సార్ నమస్తే సార్. సార్ నేను మార్కెట్కి వెళ్ళింది బిజినెస్ లాస్ట్ మూమెంట్ మెసేజ్ చూసి జాయిన్ అయ్యాను ఇప్పుడే. ఓకే సార్. ఓకే, బాగుంటుంది మేడం క్లాస్ మీది. థ్యాంక్ యూ సార్. సూక్ష్మమైనటువంటి విషయాలు, కరెక్ట్ కనెక్టివిటీ ఏదైతే ఉందో ఆ పాయింట్స్ బాగా చెప్తారు. మామూలుగా హింస అంటే మాటల ద్వారానో చేష్టల ద్వారానో వ్యక్తుల మీద అనుకుంటారు జనరల్ గా అందరం. కానీ మీరు ఆత్మకు వ్యతిరేకంగా మనం జీవించడం కూడా అనేది చాలా గొప్ప విషయం. అది చాలా ఎంత సూక్ష్మమైన వాక్యం అంటే ఇది. అంటే ఒక్కొక్కరితో ఒక మిరాకిల్ జ్ఞానం. అసలు ఈ వాక్యం ఏ బుక్ లో దొరుకుతుందంటే మనకి ఏం చెప్పలేము. అది కరెక్ట్ నీళ్ళ నుంచి వచ్చింది కాబట్టి కొన్ని ఎక్కువ కూడా మిగతా ఫిజికల్ నాలెడ్జ్ అనేది దొరుకుతుంది కానీ ఎక్కడైనా సరే. కానీ ఈ ఆత్మజ్ఞానం అనేది యుగాలుగా మార్పు చెందుతా ఉంది, రోజు రోజుకు మార్పు చెందుతా ఉంది. మాస్టర్స్ నుంచి కూడా ఒక్కొక్కరు మిరాకిల్స్ ఆఫ్ మాస్టర్స్ ఉన్నారు అందరూ, ఎవరు చూసి కూడా. అవును, నిజంగా ప్రతి ఒక్కరి గురించి చూసి నేర్చుకోవాలి, చాలా నేర్చుకోవాలి. అవునవును మేడం. నిన్న ఒక మాస్టర్ తో మాట్లాడింది ఒక స్వామీజీ, 45 సంవత్సరాలు నాకు. మౌజయ్య ఆయన పేరు. మౌజయ్య హైదరాబాద్ లో ఉంటాయంట, కీసరలో ఆశ్రమం. అయితే వాళ్ళ శిష్యుడు ఒక ఎక్స్పీరియన్స్ చెప్పాడు. అత్రి మహర్షి ఉన్నారు కదా మేడం, విన్నారా పేరు? సీతాదేవికి 2 ఫలాలు ఇచ్చిందంట చూడండి. ఇస్తే ఆ ఫలం తర్వాత రామలక్ష్మణుడు పుట్టారంట. రాముడు అనుమానించినప్పుడు అనుమానించిన రాముడు. అయితే ఆ అత్రి మహాముని కూడా ఇంతవరకు మోక్షం అనేది జరగలేదంట. ఇప్పుడు నేను చెప్పిన మౌజయ్య అనేటువంటి స్వామి 45 సంవత్సరాలు ఇప్పుడు ముంబైలో ఉన్నాడు. తెలంగాణ ఆయన ముంబైలో ఉన్నాడు ఇప్పుడు. ఆ స్వామితోని ఆయనకు మోక్షం పొందిందంట. వాళ్ళ శిష్యుడు చెప్పాడు ఎక్స్పీరియన్స్ ఇది. నేను నైట్ మాట్లాడింటి మేడం. ఓకే సార్. ఏమేమి ఓమౌజయ్య సార్. ఓమౌజయ్య, ఓమౌజయ్య ఆయన పేరు. ఓమౌజయ్య అయితే బాగుంది మేడం. సేవాదారనే మనము చేరుకుంటామని చెప్తున్నాడు. అలా సేవ సాధన అంతే. ఈ రెండు రెండింటి ద్వారా మనము చేరుకుంటామని చెప్పి. ఇంకోటి ఎవరు ఏమిన్నా ఏం చేసినా ఎవరి సెల్ఫ్ అనేది ముఖ్యం, ఇంపార్టెంట్. సాధన ఎంత తప్పన తీవ్రత ఉంటేనే ముందుకెళ్తాము. మీలాంటి వాళ్ళ ద్వారా ఇంకా కొంత ముందు ఇంకా చేద్దాం అనేటువంటి ఆలోచన కలుగుతాయి. నేను బాగా చెప్తాను మేడం. బాగా నచ్చడానికి మేడం నెంబర్ ఇచ్చాను సార్. చెప్పారు మేడం. ఈవినింగ్ సెక్షన్ మళ్ళీ చేస్తాం మేము. ఈవినింగ్ సెక్షన్ లో ఒక క్లాస్ తీసుకుంది మేడం. తప్పకుండా సార్, తప్పకుండా. మీకు ధన్యవాదాలు మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇంకా ఎవరైనా మాట్లాడతారా? ఓకే మేడం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సో వీక్షించారు కదండి ఫ్రెండ్స్. వీక్షించబోతున్న వారికి కూడా మనం ఎలా చేరువవ్వచ్చో ఈ పరమాత్మకు అని చెప్పేసి మనం చాలా సులభంగా చెప్పారు, అర్థమయ్యే విధంగా కూడా చెప్పారు మనకు మేడం గారు. సో సూపర్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. అలాగే ఎవరు కూడా ఈ శ్రీ శక్తి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ని లైక్ చేయకుండా, షేర్ చేయకుండా, సబ్స్క్రైబ్ చేయకుండా ఉండకండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయకుండా మటుకు అస్సలు ఉండద్దు. ఎందుకంటే ఇంతటి జ్ఞానవంతమైన జ్ఞానాన్ని మరిన్ని నోటిఫికేషన్స్ ద్వారా అందివ్వబడతాయి ఈ శ్రీ శక్తి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ద్వారా. సో థ్యాంక్ యూ సో మచ్. మరొకసారి ధన్యవాదాలు.